సేవలందించిన కాంట్రాక్టు కార్మికులకు జీతాలు చెల్లించాలని కోరుతూ సిఐటియు విశాఖలో విమ్స్ ఎదుట ఆందోళన చేపట్టింది. కోవిడ్ టైంలో 400 బెడ్స్ పై ఉన్న రోగులకు నిరంతరం తాము సేవలు అందించామన్నారు కార్మికులు. విమ్స్ లో ఒప్పందం ప్రకారం ఫస్ట్ వేవ్ లో 16,000 చెల్లించారన్నారు. రెండవసారి 6,000 రూపాయలు మాత్రమే చెల్లించారన్నారు. మిగిలిన వేతన బకాయి చెల్లించలేదని, ప్రభుత్వం వెంటనే తమకు రావాల్సిన మొత్తం అందించాలని డిమాండ్ చేశారు. నా పేరు పి వెంకట్రావు, ప్రభుత్వ హాస్పిటల్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుని. విమ్స్ హాస్పిటల్లో గతంలో రెండో కరోనాలో పనిచేసిన కార్మికులకి 6,475 రూపాయలు ఇచ్చారు. కానీ మొదటి కరోనాలో 16,000 అమలు చేసి రెండో కరోనాలో 6,475 రూపాయలు ఇవ్వడం చాలా అన్యాయం అని చెప్పేసి మేము కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా అడుగుతున్నాం. ఇప్పటికే డైరెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం, కలెక్టర్ గారికి స్పందనలో లెటర్ ఇచ్చాం. ప్రతిదానికి కూడా మేము ఎన్నిసార్లు తిరిగినప్పటికి కూడా ప్రభుత్వం నుంచి మాకు ఆర్డర్లు లేవు, లేదా డిఎం నుంచి మాకు ఆర్డర్లు లేవని చెప్తారు. మొదటి కరోనా కాలంలో ఎలాగిచ్చారు? ఇది మా ప్రశ్న. అందుకనే రెండవ